చేతిలో ఉన్న వాయిస్ రికార్డర్‌ని కార్ విండో నుండి బయటకు విసిరికొడతాడు. ఓకే. 6:30కి ట్రాపికన్ రెస్టారెంట్‌లో కలుస్తారా? నేను కూడా చూస్తా ఏం మాట్లాడతారో అని తనలో తానే అనుకుంటాడు విక్రమాదిత్య. ఇంతలో కార్ ఆగుతుంది. రామారావు కంపెనీకి చేరుకున్నామని చెప్పి విక్రమాదిత్యని కారు నుండి బయటకి దింపుతాడు రాజేష్. విక్రమాదిత్య రామారావు కంపెనీ సీఈఓతో మీటింగ్ 6 కల్లా పూర్తి చేసుకుంటాడు. రామారావు కంపెనీ సీఈఓ గౌతమ్ ఈరోజు కలిసి డిన్నర్ చేద్దాం అని ఎంత అడిగినా కుదరదు, నాకు ఇంకో మీటింగ్ ఉందని చెప్పి ఫాస్ట్గా వెళ్ళాలి అని చెప్పి రాజేష్ సహాయంతో కార్ లోపలికి వెళ్ళి కూర్చుంటాడు విక్రమ్. రాజేష్, ట్రాపికన్ రెస్టారెంట్‌కి పద. నాకు ఎగ్జాక్ట్‌గా ప్రియా వాళ్ళ పక్కన ఉన్న టేబుల్ కావాలి అని చెప్తాడు విక్రమాదిత్య. సరే విక్కీ అని చెప్పి విక్రమాదిత్య చెప్పినట్టే అన్నీ అరేంజ్ చేస్తాడు రాజేష్. ప్రియా గారు ఇంకా రాలేదు. టైం జస్ట్ 6:05 అవుతుంది అని చెప్తాడు రాజేష్. ఓకే, లెట్స్ వెయిట్ ఫర్ దెమ్ అని అంటాడు విక్రమాదిత్య. కరెక్ట్‌గా 6:30 అవుతుంది. కానీ వాళ్ళు ఇంకా రారు. విక్రమాదిత్య ప్రియా కోసం ఇంకా వెయిట్ చేస్తూనే ఉంటాడు. ఇంతలో ప్రియా మరియు అజిత్ వస్తారు. ఇద్దరు కూర్చుంటారు. అజిత్‌ని చూడగానే విక్రమాదిత్యకి చాలా కోపం వస్తుంది. అజిత్ చాలా అందంగా ఉంటాడు. తెల్లగా కర్లీ బ్రౌన్ హెయిర్‌తో, బ్లూ ఐస్‌తో ఎత్తుగా ఉంటాడు. అజిత్‌కి ఎలాంటి అమ్మాయి అయినా పడిపోవాల్సిందే. అజిత్ హెయిర్ స్టైల్‌ని, అందాన్ని చూసి బాగా జెలస్‌గా ఫీల్ అవుతాడు విక్రమాదిత్య. వీడే నా లవ్ రైవల్ అన్నమాట అని మనసులో అనుకుంటాడు విక్రమాదిత్య. ప్రియా ముందుగా థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ అని అంటుంది. ప్రియాకి గిర్రున కళ్ళ నుండి నీళ్లు తిరుగుతాయి. ప్రియా ఏడవడం చూసిన విక్రమాదిత్య ఆశ్చర్యపోతాడు. హే ప్రియా, ఏడుస్తున్నావా? ఏంటిది చిన్నపిల్లలాగా అని అంటాడు అజిత్ ప్రియా కళ్ళు తుడుస్తూ. ప్రియా ప్లీజ్ ఏడవకు, నీకు దండం పెడతా. నీ మేకప్ చెరిగిపోతే నిన్ను చూసి తట్టుకునే అంత ధైర్యం నాకు లేదు అని ప్రియాని ఏడిపిస్తూ అంటాడు. అయ్యో అస్సలు అని ప్రియా నవ్వుతూ అజిత్ని మెల్లగా కొడుతుంది. ఔచ్ అని నవ్వుతాడు అజిత్. ఇద్దరూ ఒక్కసారి మౌనంగా ఉంటారు. మళ్ళీ ప్రియా నేను ఏమైనా ఆర్డర్ చేస్తాను అని చెప్తుంది. వెయిట్రెస్ అని పిలుస్తాడు అజిత్. వెయిట్రెస్ వచ్చి చెప్పండి మ్యామ్, ఏం తీసుకుని రావాలి అని అంటుంది. ప్రియా మెనూ చూస్తుంది. ఏం ఆర్డర్ చేయాలో ప్రియాకి అర్థం కాదు. అజిత్ని ఆర్డర్ చేయమని మెనూ ఇస్తుంది ప్రియా. అజిత్కి కూడా ఏమీ అర్థం కాదు. ఇంతలో వెయిట్రెస్, మ్యామ్ మా రెస్టారెంట్లో మీలాంటి బ్యూటిఫుల్ కపుల్ కోసం స్పెషల్ డిజర్ట్ ఉంది. మీరు మా చెఫ్ స్పెషల్ డిజర్ట్ని ఆర్డర్ చేసి ఫోటో తీసుకొని మీ సోషల్ మీడియాలో మా రెస్టారెంట్ని ట్యాగ్ చేసి పోస్ట్ చేస్తే మీకు స్పెషల్ గిఫ్ట్ ఉంటుంది. మీరు మా రెస్టారెంట్కి వచ్చిన 100th స్పెషల్ కపుల్ కాబట్టి మేము మీకు చాలా ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ ఇస్తాము అని అంటుంది వెయిట్రెస్. కాదు కాదు, మీరు మమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. వీడు అజిత్ నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తుంది ప్రియా. అజిత్ కూడా అవును అన్నట్టు తల ఊపుతాడు. వెయిట్రెస్ సారీ మ్యామ్, సారీ సార్ అని చెప్తుంది. ఇట్స్ ఓకే అని అజిత్ ప్రియా అంటారు. చికెన్ 65, పన్నీర్ టిక్కా అని చెప్తుంది ప్రియా. చికెన్ రావియోలీ, పన్నీర్ పిజ్జా అని చెప్తాడు అజిత్. ఇవన్నీ ఫేస్ మీద మెనూ అడ్డు పెట్టుకొని చూస్తూ ఉంటాడు విక్రమాదిత్య. బెస్ట్ ఫ్రెండ్ అనగానే విక్రమాదిత్యకి రిలీఫ్గా అనిపిస్తుంది. కానీ కాల్లో లవ్ యూ అని అనడం విక్రమాదిత్యకి నచ్చలేదు. కానీ ఇవాళ రేపు బెస్ట్ ఫ్రెండ్స్కి లవ్ యూ లాంటివి చెప్పుకోవడం చాలా కామన్ అయిపోయింది అని తనకి తానే సర్ది చెప్పుకుంటాడు విక్రమాదిత్య. ఇంతలో రెస్టారెంట్ వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ ఇస్తారు. హలో లవ్ బర్డ్స్, ఈరోజు మా రెస్టారెంట్ 30 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా మీ అందరికీ ఫ్రీ డెజర్ట్ సర్వ్ చేశాము, ఎంజాయ్ అని అంటారు. అందరూ కంగ్రాచులేషన్స్ అని గట్టిగా అరుస్తారు. ఈరోజు మా రెస్టారెంట్లో ఒక స్పెషల్ కాంటెస్ట్ కూడా జరుగుతుంది. ఎవరైతే మీ పార్ట్నర్ని అందరి ముందు 5 మినిట్స్ పాటు కిస్ చేస్తారో వాళ్ళకి ఈరోజు వాళ్ళు ఆర్డర్ చేసిన ఫుడ్ మొత్తం ఫ్రీ. సో ఆల్ ది బెస్ట్, డోంట్ మిస్ దిస్ లక్కీ ఛాన్స్, సారీ రొమాంటిక్ ఛాన్స్ అని చెప్తారు. అందరూ గట్టిగా కేరింతలు పెడుతూ
చప్పట్లు కొడతారు. ప్రియా కూడా నవ్వుతూ చప్పట్లు కొడుతుంది. అజిత్ మాత్రం ప్రియాని చూస్తూ ఉండిపోతాడు. మెల్లగా ప్రియా గులాబీ పువ్వు లాంటి ఎర్రటి పెదాలను చూస్తాడు. ఒక్కసారిగా ప్రపంచం మర్చిపోతాడు. కిస్ చేసుకుంటుంటే చూసి నవ్వుతూ చప్పట్లు కొడుతున్న ప్రియాని చూసి నవ్వుతాడు. తన అందమైన పెదాలు మళ్ళీ చూస్తాడు. ప్రియా మీద ఉన్న ప్రేమని ఎప్పుడూ బయట పెట్టలేదు, కానీ ఈరోజు ఎందుకో తన మీద ఉన్న ప్రేమని దాచలేకపోతున్నాడు. ఈరోజు ప్రియాని కిస్ చేయాలి అని అనుకుంటాడు. మెల్లగా లేచి ప్రియా వైపుకి కిస్ చేద్దామని వెళ్తాడు. ఇంతలో తన వీల్ చైర్ని తానే ఫాస్ట్గా తోసుకుంటూ అజిత్కి సడన్గా అడ్డు వస్తాడు విక్రమాదిత్య. విక్రమాదిత్య వీల్ చైర్ అజిత్ కాలికి తగిలి విక్రమాదిత్య ఒడిలో పడిపోతాడు. బై మిస్టేక్లీ అజిత్ విక్రమాదిత్యకి ముద్దు పెట్టేస్తాడు. సౌండ్ వినిపించి అందరూ వాళ్ళనే చూస్తారు. నవ్వుతూ అందరూ చప్పట్లు కొడతారు. ప్రియాకి పక్కున నవ్వు వస్తుంది. గట్టిగా నవ్వుతూ వాళ్ళని ఫొటోస్ తీస్తుంది ప్రియా. కిస్ పెట్టుకుంటున్న వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చే యాంకర్ ఆశ్చర్యపోతూనే నవ్వుతూ వావ్ వెరీ నైస్, కంగ్రాచ్యులేషన్స్ సార్, మేడం, అది కంగ్రాచ్యులేషన్స్ అండి అని చెప్పి నర్వస్గా ఫీల్ అవుతూ మీకు కపుల్ వాచ్ సెట్ అండ్ మీరు ఈరోజు ఆర్డర్ చేసిన ఫుడ్ ఫ్రీ అని చెప్పి గిఫ్ట్ ఇచ్చి వెళ్ళిపోతుంది యాంకర్. అజిత్ త్వరగా ఒడి నుంచి లేచి ఎవరు నువ్వు, సడన్గా అడ్డు ఎందుకు వచ్చావు, నా పరువు తీసావు అని పెదాలు తుడుచుకుంటూ అంటాడు అజిత్. నేను ఆదిత్య, విక్రమాదిత్య అని అంటాడు విక్రమ్. ఇంతలో ప్రియా అజిత్, వీరు నా హస్బెండ్ విక్రమాదిత్య గారు. విక్రమ్ గారు, ఇతను అజిత్, నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తుంది. సారీ అని చెప్తాడు అజిత్. ఇట్స్ ఓకే అని అంటాడు విక్రమాదిత్య. ఓ అవునా అని అంటాడు విక్రమాదిత్య. అజిత్ విక్రమ్ని చూసి ఫీల్ అవుతాడు. విక్రమ్, మీరు మా పెళ్ళికి ఎందుకు రాలేదు అని అడుగుతాడు. యాక్చువల్లీ నేను ఒక డాక్టర్ని, నేను ఒక పీడియాట్రిషియన్ని, కొంచెం ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ చేయాల్సి వచ్చి రాలేదు అని చెప్తాడు. ఓహ్, మీరు ఒక పీడియాట్రిషియనా, నైస్ అని అంటాడు విక్రమాదిత్య. ఇంతలో యాంకర్, ఇంకా ఎవరైనా కిస్ చేసుకునే లవ్ బర్డ్స్ ఉన్నారా, ఉంటే ఫాస్ట్గా రండి, ఇప్పుడు ఓన్లీ లాస్ట్ 5 లక్కీ కపుల్స్కి మాత్రమే ఛాన్స్, తర్వాత అందరూ బిల్ పే చేయాల్సిందే అని అంటుంది యాంకర్. అలా అనగానే వరుసగా ఒకరి తర్వాత ఒకరు 3 ప్రేమ జంటలు వస్తాయి. ఇప్పుడు ఆఖరి 2 జంటలకి మాత్రమే లక్కీ ఛాన్స్ అని అనౌన్స్ చేస్తుంది యాంకర్. విక్రమాదిత్య, ప్రియా, అజిత్ ముగ్గురు ప్రోగ్రామ్ని చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు. ఇంతలో ఇంకో ప్రేమ జంట వస్తుంది. యాంకర్ వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చి పంపుతుంది. ఇప్పుడు కేవలం ఒక్క లక్కీ కపుల్కి మాత్రమే లక్కీ ఛాన్స్ అని అనౌన్స్ చేస్తుంది. యాంకర్ అలా అనౌన్స్ చేయగానే విక్రమాదిత్య వీల్ చైర్ని తోస్తూ యాంకర్ ముందుకి విక్రమాదిత్యని తీసుకొని వెళ్ళి అందరి ముందు 5 మినిట్స్ పాటు కిస్ చేస్తుంది ప్రియా. వావ్ వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ కపుల్, లాస్ట్ కపుల్కి బెస్ట్ గిఫ్ట్ అని చెప్పి ఒక పెద్ద గిఫ్ట్ ఇస్తుంది యాంకర్. థ్యాంక్స్ చెప్పి ప్రియా చాలా ఎక్సైట్ అవుతూ ఆ గిఫ్ట్ని తీసుకుంటుంది. విక్రమాదిత్యకి ఏమీ అర్థం కాదు. థ్యాంక్స్ విక్రమ్ గారు, కరెక్ట్ టైంకి వచ్చారు అని మెల్లగా విక్రమ్ చెవిలో చెప్పి మళ్ళీ వీల్ చైర్ తిప్పుతుంది. విక్రమాదిత్యకి చాలా సిగ్గు వేస్తుంది. తల దింపేస్తాడు. అజిత్ దగ్గరికి మళ్ళీ విక్రమాదిత్యని తీసుకొని వెళ్తుంది. విక్రమాదిత్య అజిత్ వైపు చూస్తూ పెదాలు తుడుచుకుంటూ నవ్వుతాడు. అజిత్, చూడు నాకు పెద్ద ప్రైజ్ వచ్చింది అని చెప్తుండగా ప్రియా, నాకు పని ఉంది, నేను వెళ్ళాలి, బిల్ నేను పే చేస్తా అని అంటాడు అజిత్. ఎందుకు, నేను విక్రమ్ గారిని కిస్ చేశానుగా అని అంటుంది ప్రియా. అయినా ఏమీ పట్టించుకోకుండా నేను బిల్ పే చేస్తే నీకేమైనా ప్రాబ్లమా అని అంటాడు. లేదు కదా, సరే మరి నేను వెళ్తున్నా అని చెప్పి వెయిట్రెస్ వద్దు అని అంటున్నా బిల్ కట్టి కోపంగా వెళ్ళిపోతాడు అజిత్. వీడికేమైంది, ఎప్పుడు ఎలా ఉంటాడో వీడికే తెలీదు, లిటిల్ రాస్కెల్ అని నవ్వుతూ అంటుంది ప్రియా. అజిత్కి ఎందుకు కోపం వచ్చిందో విక్రమాదిత్యకి మాత్రం చాలా బాగా అర్థమవుతుంది. అజిత్ మాడిపోయిన మొహం గుర్తు తెచ్చుకొని నవ్వుకుంటాడు విక్రమాదిత్య. ఇంతలో రాజేష్ విక్రమ్ దగ్గరికి వస్తాడు. గుడ్ ఈవినింగ్ ప్రియా మ్యామ్ అని అంటాడు రాజేష్. గుడ్ ఈవినింగ్ రాజేష్ గారు, మీరు కూడా వచ్చారా అని అంటుంది ప్రియా. అవును మ్యామ్ అని అంటాడు రాజేష్.
ప్రియా, మీకు ఒకటి చెప్పాలి. రాజేష్ నా సెక్రటరీ మాత్రమే కాదు, చిన్నప్పటి నుంచి నా బెస్ట్ ఫ్రెండ్ అని అంటాడు విక్రమాదిత్య. ఓ అవునా, మీ ఇద్దరి క్లోజ్నెస్ చూసి నేను ముందే అనుకున్నా అని అంటుంది ప్రియా. ప్రియా గారు, నేను విక్కీ బెస్ట్ ఫ్రెండ్స్. ఇప్పటి వరకు ఎవరికీ తెలీదు, మన ముగ్గురికి తప్ప అని అంటాడు రాజేష్. సో ఇది ఒక సీక్రెట్ అన్నమాట అని అంటుంది ప్రియా. ఎస్ అని విక్రమాదిత్య, రాజేష్ ఒకటేసారి అంటారు. ఒకసారి అందరూ నవ్వుకుంటారు. విక్రమాదిత్య వాచ్ చూసుకుంటూ టైం 9:30 అవుతుంది, లేట్ అయింది, ఇంటికి వెళ్దామా అని ప్రియాని అడుగుతాడు. ఇంకొకటి తినాలి, ఐస్ క్రీమ్ ప్లీజ్, తర్వాత వెళ్దాం విక్రమ్ గారు అని అంటుంది ప్రియా. సరే అని నవ్వుతూ విక్రమ్ ఐస్ క్రీమ్ ఆర్డర్ చేస్తాడు. ముగ్గురు ఐస్ క్రీమ్ తిని ఇంటికి ప్రయాణం అవుతారు.